సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఒక కంపెనీకి లేని కస్టమర్స్ ని తీసుకురావడం, చిన్న కస్టమర్ మన ప్రొడక్ట్ కానీ మన సర్వీస్ కానీ పర్మనెంట్ గా యూస్ చేయడాన్ని మన డిజిటల్ మార్కెటింగ్ అంటాం. సో ఇలా చేయడానికి ప్రతి కంపెనీ ఒక బేసిక్ ఫార్ములా, బేసిక్ ఫనల్ అనేది యూస్ చేస్తుంది. ఇవాళ ఫనల్ ఏంటో చూద్దాం. ఆ ఫనల్ పేరు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఫనల్. సో ఇది మొత్తం 4 స్టేజెస్ అనమాట. ఇందులో ఏముంటాయంటే ఫస్ట్ వన్ అవేర్నెస్, సెకండ్ వన్ కన్సిడరేషన్, థర్డ్ వన్ కన్వర్షన్, ఫోర్త్ వన్ లాయల్టీ. అవేర్నెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా కొత్త కంపెనీ పెట్టినప్పుడు అది ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తుంది, సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది అని తెలియాలి కదా ప్రజలకి. దాన్ని మనం అవేర్నెస్ అంటాం అనమాట. సెకండ్ వన్ ఏంటి? కన్సిడరేషన్. ఇప్పుడు మనం అవేర్నెస్ ఏ విధంగా చేయొచ్చు? ఒక పోస్టర్ ద్వారా కానీ లేకపోతే ఒక సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా చేయొచ్చు అవేర్నెస్ అనేది. దాన్ని పీపుల్ కన్సిడర్ చేస్తే మనం దాన్ని కన్సిడరేషన్ అంటాం. థర్డ్ వన్ ఏంటి? కన్వర్షన్. ఇప్పుడు చూసిన వ్యూవర్స్ని మన కస్టమర్స్ కింద కన్వర్ట్ చేసుకోవడాన్ని కన్వర్షన్ అంటాం అనమాట. ఫోర్త్ వన్ ఏంటి? లాయల్టీ. వచ్చిన కస్టమర్స్ని మనం పర్మనెంట్గా మన ప్రోడక్ట్ని కానీ మన సర్వీస్ని కానీ యూస్ చేసేలా చేయడాన్ని మనం లాయల్టీ అంటాం అనమాట. ఈ 4 స్టేజెస్ ఇంకా సబ్ స్టేజెస్ చాలా డివైడ్ ఉన్నాయి. ఇవి మన ఫర్దర్ వీడియోస్లో చూద్దాం.